ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఆమేన్. ఈ వాక్య భాగం మీద చేతులుంచి ప్రార్థన చేద్దామండి. తండ్రి, ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవ, మాకు బోధించండి. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. నీ వాక్యంలోని దీవెనతో నన్ను దీవించండి. యేసు నామంలో ఆమేన్. హల్లెలూయా. 3వ వచనంలో చూస్తే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము అని. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా తనకు తెలిసినా తనకు తెలియకపోయినా ఒక యుద్ధ రంగంలో ఉన్నాడు. తనకు తెలిసినా తనకు తెలియకపోయినా ప్రతి దినం కూడా ఒక యుద్ధం గుండా, ఒక పోరాటం గుండా అతడు వెళ్ళవలసి వస్తుంది. మరి కొన్నిసార్లు ఆ యుద్ధము తీవ్రతరంగా ఉంటుంది, కొన్నిసార్లు ఆ యుద్ధము మరి కాస్త తేలికగా ఉంటుంది. కొన్నిసార్లు యుద్ధంలో మరి మీరు ఇన్వాల్వ్ అవ్వడము అది మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్నిసార్లు యుద్ధంలో మీరు ఉంటుండగా కూడా దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ మీ మీద ఉండవు. కానీ మీరు తెలిసినా తెలియకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మరి ప్రతి విశ్వాసి కూడా ఒక యుద్ధంలో ఉంటున్నాడు, ఒక యుద్ధ రంగంలో ఉంటున్నాడు. మరి 2 రకాలుగా యుద్ధం అనేది ఉంటున్నది. ఒకటి అవుట్ సైడ్, అంటే బయట జరిగేటువంటి యుద్ధము. రెండవది ఆ యుద్ధం ఏంటంటే ఇన్సైడ్, అంటే నీ యొక్క అంతరంగంలో, కరెక్ట్గా చెప్పాలంటే నీ మనసులో జరిగేటువంటి యుద్ధము. 2 రకాలైనటువంటి యుద్ధాలు ఉంటాయి. మరి నీ మనసులో జరిగేటువంటి యుద్ధంలో ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, నీ మనసులో జరిగేటువంటి యుద్ధంలో ఎప్పుడైతే నువ్వు ఎల్లవేళలా దేవునిపైన ఆధారపడి ఉంటావో, అప్పుడు బయట జరిగేటువంటి యుద్ధంలో నిశ్చయంగా నువ్వు గెలవగలవు. హల్లెలూయా. మరి యుద్ధం కోసము మరి సిద్ధపడడంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రైనింగ్ అంటారు. ట్రైనింగ్ అంటే దానికి తగ్గట్టుగా తర్ఫీదు తీసుకోవడం, దానికి తగ్గట్టుగా శిక్షణ పొందడం, దానికి తగ్గట్టుగా మరి ఆ మెలకువలన్నీ కూడా నేర్చుకోవడం. ఇది క్రమంగా జరిగేటువంటి పద్ధతి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ఇది ఒక సీజన్లో జరిగేది కాదు. ఇది క్రమంగా నేర్చుకుంటూనే ఉండేది, అంటే జీవిత పర్యంతం కూడా నేర్చుకుంటూనే ఉండేది. మరి ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఇస్తారు ఆ ట్రైనింగ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హీఈస్ ద ట్రైనర్, హీఈస్ ద కోచ్. మరి ఏ విధంగా నువ్వు పోరాడాలో, మరి ఆ యుద్ధానికి సంబంధించిన నియమాలు ఏంటో, ఆ యుద్ధంలో నీకు ఎలాంటి విజయం దొరుకుతుందో, మరి యుద్ధంలో నువ్వు వాడేటువంటి యుద్ధోపకరణాలు ఏంటో, మరి సమర్థవంతంగా వాటిని వినియోగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇది ట్రైనింగ్ ఫేజ్ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది దేవుడు నీ జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి అనుభవాల ద్వారా, మరి ప్రతిదినము నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా, ప్రతిదినం నువ్వు ధ్యానించేటువంటి వాక్యము ద్వారా, మరి నువ్వు వినేటువంటి బోధ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇది తెలియపరుస్తూ ఉంటాడు. మరి ఇది ట్రైనింగ్ పీరియడ్. మరి ఇంకొక పీరియడ్ ఉంటుంది, ఇంకొకటి ఇంపార్టెంట్ వన్. ఇదేంటంటే ప్రిపరేషన్ అనేది. మరి ట్రైనింగ్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తుంటాడు, కానీ నీవు ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపరేషన్ అనేది నీ వైపు నుంచి, రెడీనెస్ అనేది నీ వైపు నుంచి నువ్వు చూపిస్తే అప్పుడు ఆయన ఇచ్చేటువంటి ట్రైనింగ్లో నీవు నేర్చుకుంటావు. మరి ఎప్పుడైతే యుద్ధం ఎదురవుతుందో, ఎప్పుడైతే పోరాటం ఎదురవుతుందో, ప్రిపేర్డ్గా నువ్వు ఉన్నప్పుడు దాన్ని పోరాడి జయిస్తావు. హల్లెలూయా. ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన, ట్రైనింగ్ పొందుకున్నంత మాత్రాన, మెలకువలు తెలుసుకున్నంత మాత్రాన, మరి పోరాడేటువంటి నియమాలు నీకు అవగాహన కలిగినంత మాత్రాన, నీవు సిద్ధపడి ఉండకపోతే, నువ్వు ప్రిపేర్డ్గా లేకపోతే నీవు దాన్ని ఫేస్ చేయలేవు. ఒక స్టూడెంట్ ఉన్నాడని సంవత్సరం అంతా కష్టపడి చదివాడు, సంవత్సరం అంతా అన్నీ నేర్చుకున్నాడు. మరి ఏ విధంగా రాయాలో మరి ఆయన దానికి సంబంధించినటువంటి శిక్షణ అంతా తీసుకున్నాడు. రేపు పొద్దున ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు రాత్రి అతని మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఎగ్జామ్ రాయకపోతే
అతడు నేర్చుకున్నదంతా కూడా మరి ఉపయోగం ఉండదు, అతడు పొందిన శిక్షణ అంతా ఉపయోగం ఉండదు. లేకపోతే ఒక ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, మరి ఒక 6 నెలలో 6 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకుని రేపు పొద్దున మరి ఒక గేమ్ ఉంది, వెళ్ళి ఆ గేమ్లో ఆడాలి. ఆ గేమ్లో ఆడితేనే, దాంట్లో నిలబడితేనే అప్పుడు అతడు ఏ విధంగా పోరాడాలో తెలుస్తుంది, ఏ విధంగా మెలకువలు ఉపయోగించాలో తెలుస్తుంది. ఆ విధంగా లేకుండా అతని మైండ్ డిస్టర్బ్ అయిపోతే, అతడు ఏ విధంగా అయినా బెదిరిపోయి, లేకపోతే ఏ విధంగా అయినా డిప్రెస్ అయిపోయి, మరి నేను రాయలేనేమో, నాకు సీట్ రాలేదేమో, నా వల్ల ఇది కాదేమో అనే ఆగిపోయాడు అనుకోండి. ట్రైనింగ్ అయితే ఉంది కానీ అలర్ట్గా లేడు, ప్రిపేర్డ్గా లేడు, దాన్ని ఫేస్ చేయడానికి ఆయన రెడీగా లేడు. అప్పుడు ఆయన పొందినటువంటి ట్రైనింగ్ ఆయనకు ఉపయోగపడదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే 2 విషయాల్లో నీకు తగినటువంటి టీచింగ్ ఆయన చేస్తాడు. ఆయన నిన్ను ట్రైన్ చేస్తాడు, మెలకువలు నీకు నేర్పిస్తాడు, మరి యుద్ధరంగం గురించినటువంటి సూత్రాలు నీకు తెలియపరుస్తాడు, యుద్ధోపకరణాలు ధరింపచేయడం ఎలాగో ఆయన నీకు నేర్పిస్తాడు, మరి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు. అదే టైంలో ఏం చేస్తాడంటే నీ మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని పైన ఫోకస్ చేయడానికి, దేవుని మీద ఆధారపడడానికి, దేవుని నడిపింపుని తీసుకోవడానికి నీ మనస్సును ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, మేము శరీర ప్రకారంగా నడుచుకొనుచున్నను, మేము శరీర ప్రకారంగా యుద్ధము చేయము. హల్లెలూయా. మరి దేని ప్రకారంగా యుద్ధం చేస్తాము, ఏ విధంగా అది జరుగుతుందంటే మేము ఆత్మీయంగా చేస్తాము. హల్లెలూయా. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ స్పిరిట్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ అవర్ బాడీ. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ స్పిరిట్. అందుకని ఆత్మ సిద్ధమే అని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే ఒక విశ్వాసి యేసుని నమ్ముతున్నాడో అతని ఆత్మ దేనికైనా సిద్ధమే. హల్లెలూయా. ఇట్ ఈస్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఛాలెంజ్. ఎందుకనంటే యేసయ్య మనతో పాటు ఉంటున్నాడు, యేసయ్య మనలో ఉంటున్నాడు కాబట్టి ఆత్మ సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. సిద్ధంగా ఉంటుంది ఆత్మ. మరి మొట్టమొదటగా ప్రార్థనలో సిద్ధపడాలి, మొట్టమొదటగా దేవునితో సహకరించడంలో సిద్ధపడాలి, మొట్టమొదటగా దేవుని స్వరం వినడంలో సిద్ధపడాలి. ఆ విధమైనటువంటి సిద్ధపాటు ఉన్నప్పుడు ఆయన ట్రైన్ చేస్తాడు. ప్రతి బ్యాటిల్ కూడా నువ్వు ఫేస్ చేస్తావు, నువ్వు జయిస్తావు. హల్లెలూయా.